ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మీకు క్షేమము కలుగజేసేదను. లేవియకాండం 26వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా గమనించాలి, దేవుడు ఏం చేస్తాడంటే క్షేమం కలుగజేస్తాడు. మనం క్షేమాన్ని చూడము కానీ అనేకమైనటువంటి సమస్యలు, బంధకాలు. దేవుడిచ్చే క్షేమాన్ని, దేవుడు కలుగజేసే క్షేమాన్ని చూడాలి, క్షేమాన్ని ప్రకటించాలి, క్షేమాన్ని స్వతంత్రించుకోవాలి. మరి ఈ రోజున ఈ యొక్క మాటలు వినిచిన ప్రతి వారి జీవితంలో క్షేమం అనేది ఎచ్చటం ఉందని అందరినో అడిగాని ఏవేవి చేశానని పాట ఉంటుంది. అలా కాకుండా దేవుడు మనకిస్తాడు క్షేమం ఇచ్చేస్తాడు, దాన్ని అనుభవించటమే. నమ్ముచున్నారా? ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, నేను మీకు క్షేమం కలుగజేస్తూ ఉన్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్షేమం ఇస్తూ ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో క్షేమము కలుగజేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదలను మేము ప్రకటిస్తున్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.